వరలక్ష్మీ వ్రతంలో తోరం ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ 9 పోగుల దారానికి పసుపును పూర్తిగా పట్టించాలి. ఇలా పసుపు రాసిన తర్వాత 9 ముడులు వేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తోరాలను ఒక తమలపాకుపై ఉంచి కలశం వద్ద ఉంచాలి. పూజ సమయంలో అక్షంతలు సమర్పించాలి. పూజ పూర్తయ్యాక ఈ తోరాన్ని కట్టించుకోవాలి. ఓం కమలాయై నమః, ఓం రమాయై నమః, ఓం లోకమాత్రే నమస్కరించాలి. ఓం విశ్వజనన్యై నమః, ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం క్షీరాబ్ధితనయాయై నమః అంటూ నమస్కరించాలి. ఇంట్లోని పెద్దల లేదా భర్త ఆశీర్వాదంతో ఈ పువ్వులతో ఉన్న తోరాన్ని కట్టించుకోవడం ఎంతో శుభప్రదం. వరలక్ష్మీ వ్రత తోరంలో 9 అనే సంఖ్యకు ఎంతో విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ తోరంలోని 9 పోగులు మనకు సకల శుభాలను ప్రసాదించే లక్ష్మీదేవి యొక్క నవరూపాలను సూచిస్తాయి. అలాగే 9 ముడులు అమ్మవారి దివ్యశక్తులను, అష్టైశ్వర్యాలను మరియా మనకు రక్షను ప్రసాదిస్తాయి. తోరం ధరించేటప్పుడు మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు కొన్నున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పూజ, హారతి పూర్తయ్యాక భర్త ఆశీర్వాదంతో మీ కుడిచేతికి తోరాన్ని కట్టించుకోవాలి. మొదటిగా అమ్మవారికొకటి, పూజ చేసుకునే మీకోసం మరియు అందరికీ సరిపడా తోరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వ్రతపూజ, కథ మరియు హారతి పూర్తయిన తర్వాత మాత్రమే ఈ పవిత్రమైన తోరాన్ని మీరు మీ కుడిచేతికి కట్టుకోవాలి. ఈ తోరాన్ని వ్రతం పూర్తయిన తర్వాత కనీసం 3 రోజులు లేదా వచ్చే శుక్రవారం వరకు మీ చేతికి ఉంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. చూశారు కదా, ఎంతో పవిత్రమైన తోరాన్ని ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మీ అందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ